ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారు, ఈ క్షణంలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. ఇది ఆ విశ్వం నుండి మీకు వచ్చిన సంకేతం. ఆ దేవుడే మీకు పంపిన సంకేతం. కాబట్టే ఈ సమాచారం మీ వద్దకు వచ్చింది. సరిగ్గా ఈ సమాచారం మీ ముందుకు వచ్చింది అంటే దీనికి ఒక బలమైన కారణం అనేది ఉంటుంది. మీ మీద దైవ సంకేతం ఉంది. దయచేసి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు ఉన్న చోటే ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని నేను చెప్పే ఈ మాటలను వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయేది సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితానికి సంబంధించిన అత్యంత లోతైన నిజాలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, అమ్మా నీ దయ చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీ గుండెను తాకుతాయి. కొన్ని మాటలు విన్న తర్వాత మీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. మరి కొన్ని మాటలు జరిగిపోయిన విషయాలు ఎంత కఠినంగా ఉన్నాయా అని మీకు తెలిసేలా చేస్తాయి. తులారాశి వారి కష్టాలు, అవమానాలు నిన్న మొన్నటితో మొదలైనవి కాదు. మీ చిన్నప్పటి నుండి మీరు పడుతున్న బాధలు ఆ భగవంతునికి మాత్రమే తెలుసు. వీడియో చివరికి వెళ్లే కొద్దీ మీరు అస్సలు ఊహించని కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీ బాల్యం నుండి ఇప్పటి వరకు మీ జీవితం ఒక నిరంతర పోరాటం లాగే సాగుతోంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా పైకి నవ్వుతూ పలకరించే మనుషులే మీ వెనుక చిన్న చూపు చూశారు. అనుకోని కష్టాలు సరిగ్గా అర్థం చేసుకొని ఈ సమాజం ప్రతి అడుగులోనూ ఏదో ఒక అడ్డంకి మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మీరు ఎంత పద్ధతిగా ఉందామన్నా ఈ కాలం మిమ్మల్ని నెమ్మదిగా ఒంటరిని చేస్తూ వచ్చింది. ఎంత వయస్సు వచ్చినా, ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా మీ మనసులో మాత్రం ప్రశాంతత అనేది లేకుండా పోయింది. నా చిన్నతనం నుండి నేను అనుభవించిన ఈ బాధలకు అసలు ఇక అంతం లేదా అని మీ మనసు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంది. మీ జీవితంలో అత్యంత ఘోరమైన, దారుణమైన విషయం ఏమిటో తెలుసా? మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ వచ్చారో వారి వల్లే మీకు కష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. అవును, వాళ్ళు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్తం పంచుకు పుట్టిన వారు కావచ్చు. మీ కష్టాలు అన్నీ వారి వల్లే వస్తున్నాయి. అవును, కానీ మీరు వారిని ఏమీ అనరు. వారు సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటారు. అలాంటి మంచి మనసు మీది. అయితే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మీ ముఖం ముందే నవ్వుతూ పలకరిస్తూ వెనుక గోతులు తవ్విన వారు చాలా మందే ఉన్నారు. ఇంకా వారు అదే పనిని చేస్తూ ఉన్నారు. మీరు ఏ రోజు కూడా వారి చెడును కోరుకోలేదు, కానీ వారు మాత్రం మిమ్మల్ని పైకి ఎదగనివ్వకుండా చేస్తున్నారు. మీరు బయటపడకూడదని, ఎప్పుడు వారి కాళ్ళ కిందే ఉండాలని, వారికి ఎప్పుడు ఉపయోగపడాలి అని వారు చూస్తున్నారు. ఎందుకంటే పైకి ఎదిగితే మీరు వారి మాట వినరు అనే భయం. మీ గురించి రకరకాల పుకార్లు పుట్టించి మిమ్మల్ని చులకన చేశారు. బయట వారు చేసిన మోసం కంటే మీ సొంత బంధువులు, స్నేహితులు, మీరు ఎక్కువగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడం మీరు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మీది అదే పరిస్థితి. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మీ దగ్గర లేకపోయినా సరే ఏదో ఒక విధంగా సహాయం చేసే మనసు మీది. కానీ చివరికి ఏమైంది? వారే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని నిందలు పాలు చేస్తున్నారు. ఇక తులారాశి వారిలో పెళ్లి కాని వారి విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం మీ మనసులో ఒక రకమైన తీవ్రమైన కంగారు, భయం పీడిస్తున్నాయి. నా పెళ్లి సంబంధం సరిగ్గా కుదురుతుందా? నా జీవితంలోకి నన్ను అర్థం చేసుకునే సరైన వ్యక్తి వస్తారా? లేక గతంలో లాగే నా పెళ్లి సంబంధాన్ని కూడా మధ్యలోనే ఎవరైనా కుట్రలు చేసి చెడగొడతారా అనే దిగులు మిమ్మల్ని రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. ముఖ్యంగా మీ సొంత బంధువుల్లోనే మీ పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ వారే మీ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. మీతో పెళ్లి అనగానే వాళ్ళు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలుసా? వారి దగ్గర ఉన్నంత ఆస్తి మీ దగ్గర లేదు కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరు సొంత వారైనా చిన్న చూపు చూస్తున్నారు. ఏముందిలే, అంత చదువుకోలేదు కదా, ఆ పని ఎవరైనా చేస్తారు, వాళ్ళు అలాగే ఉంటారు, జీవితంలో పైకి ఎదిగే అంత తెలివితేటలు వారికి లేవు అన్నట్లుగా మీపై చులకన భావం ఎప్పటి నుండో చూపిస్తున్నారు. సొంత ఇంట్లోని వారికన్నా బయట వారే వారికి ఎక్కువైపోయారు. బంధువుల్లో కొందరు కావాలని మీ పెళ్లి విషయాన్ని వెనక్కి నెట్టడానికి, ఉన్న సంబంధాలు చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే. అది మీకు కొన్ని సందర్భాల్లో అర్థమయ్యింది. ఇక పెళ్లైన తులారాశి వారి ఇంట్లో ప్రస్తుతం భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యల వల్ల
నిరంతరం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రోజువారీ ఖర్చులకు, పిల్లల చదువులకు, ఇంటి అవసరాలకు డబ్బు సరిపోక ప్రతి చిన్న విషయానికి మీ మధ్య మాట పెరిగి ప్రశాంతత కరువైంది. ఈ మాట నిజమా కాదా చెప్పండి. మీకు మీ భాగస్వామికి మధ్య ఆర్థికంగా రోజు గొడవలు జరుగుతున్నాయి. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, సంపాదన తక్కువయ్యి ఖర్చులు పెరగడం వల్ల మీ ఇద్దరి మధ్య అసలు ప్రశాంతతే లేదు. ఇందులో అందరికంటే పెద్ద బాధ ఏమిటంటే, మీ ఆర్థిక పరిస్థితి తెలిసినా గానీ మీ తోడబుట్టిన వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ పిల్లలకు అత్యంత అవసరమైన సమయంలో సహాయం చేయాలని మీ మనసులో ఎంతో ఉంటుంది. అవును, మీ తోడబుట్టిన వారి పిల్లలకు. కానీ తీరా వారు వచ్చి అడిగిన సమయానికి మీ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మీరు ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల వారు మీ మనసులోని నిజాయితీని, పరిస్థితిని అర్థం చేసుకోకుండా మీపై అలగడం, కోపం తెచ్చుకోవడం, మాట్లాడకుండా ఉండడం, నలుగురికి చులకనగా మీపై చెప్పడం చేస్తున్నారు. వారికి ఉండి కూడా ఇవ్వడం లేదు అని నిందించడం జరుగుతుంది. వారి అవసరాలకు మీరు డబ్బు ఇవ్వలేకపోవడం వల్ల వారు మీపై చూపిస్తున్న ఆ అలకా కోపం మీ గుండెను తీవ్రంగా గాయం చేస్తుంది. కనీసం నా పరిస్థితి కూడా ఆలోచించకుండా వారు డబ్బులు ఎలా అడుగుతున్నారు? నేను కష్టాల్లో ఉన్నప్పుడు వారు నాకు సహాయం చేయాలి కదా. అది చేయకపోగా నన్నే తిరిగి ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్ అని మీ తల్లిదండ్రులకు చెప్తున్నారు. కానీ వారు మీ మాటను వినిపించుకోవడం లేదు. అవును, మీ తల్లిదండ్రులు కూడా వారి వైపే ఉన్నారు. ఇక ఉద్యోగం చేసే తులారాశి వారి విషయానికి వస్తే, గత కొద్ది కాలంగా మీరు ఒక రకమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఎంత కష్టపడినా ఎవరి దగ్గర గుర్తింపు లేదు, ప్రమోషన్లు కూడా రావడం లేదు, జీతం పెరగడం లేదు, బయటేమో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంకా భవిష్యత్తులో నా పిల్లల పరిస్థితి ఏమిటి అని భయపడుతున్నారు. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, అసలు నాకు భవిష్యత్ అనేదే ఉందా అని రోజు బాధపడుతూనే ఉన్నారు. అయితే మీ బాధను మాత్రం బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. అదే కారణంతో మీరు లోపల ఎక్కువగా కుమిలిపోతున్నారు. ప్రతి విషయంలోనూ న్యాయంగా ఉండాలని, ఎదుటివారికి మేలు చేయాలని అనుకునే మీ నిజాయితీని అందరూ బలహీనతగా తీసుకున్నారు. కానీ ఏం చేస్తాం, మీరు పుట్టుకతోనే అలా ఉన్నారు. కాబట్టి మీ నిజాయితీని ఎవరూ మార్చలేకపోయారు. మిమ్మల్ని ఒక వస్తువులా వాడుకొని అవసరం తీరిపోగానే విసిరిస్తున్నారు. ఈ జ్యోతిష్య పరంగా చూస్తే తులారాశి వారు గత జన్మలో చేసిన కొన్ని ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల ఈ జన్మలో ఫలితాలు పొందడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా శని భగవానుడు మీ జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటనను లెక్క పెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా బాధను భరించారు, ఎదుటివారు మిమ్మల్ని ఎంతలా అవమానించినా మీరు వారిని ఒక్క మాట కూడా అనకుండా ఎలా సహించారు, ఎంతమంది కోసం మీ సంతోషాన్ని త్యాగం చేశారు అనేది శనిదేవుని ఖాతాలో భద్రంగా ఉంది. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మీరు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనట్లుగా ఇస్తాడు. ఇప్పుడు మీ కష్టకాలం ముగిసి ఆ ఫలితాన్ని పొందే కాలం రాబోతుంది. తులారాశి వారు రాబోయే 5 రోజులలో ఒక అసాధారణమైన అద్భుతమైన కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి అధిపతి బుధుడు, గురువు, సూర్యుడు మరియు శని గ్రహాల గతి మారుతున్న శుభ సంకేతాన్ని ఇస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, కాలచక్రం తిరుగుతున్న సంకేతం. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన కన్నీళ్లు అన్ని ఆవిరైపోయి అద్భుతమైన సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది. రాబోయే 5 రోజుల్లో మీ జీవితాన్ని తలక్రిందులు చేసే ఆ అద్భుతం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న వారు ఓం నమ శివాయ, నమో వెంకటేశాయ, అమ్మ నీ దయ చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. ఈ కాలంలో మీ ఇంట్లో ఇటీవల ఒక విచిత్రమైన వాతావరణం నెలకొనబోతుంది. తులారాశి వారు గత కొంతకాలంగా మీ ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఇంట్లో ఉండాలనిపించకపోవడం, ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉండడం, ఏదో ఆలోచించడం, రాత్రి సమయంలో ఏదో అశాంతిగా అనిపించడం జరుగుతుంది. ఇది భయం కాదండి, ఇదొక రక్షణ శక్తి కదలిక. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవ కృప ఇప్పుడు చలనం చెందింది. ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది, రాబోయే మార్పులకు సిద్ధం చేస్తుంది. పాత జీవితం ముగిసి కొత్త దశ మొదలవ్వడానికి వస్తున్న సూచన ఇది. రాబోయే రోజుల్లో అనుకోకుండా గతం గుర్తుకొస్తుంది. కొన్ని పాత సంఘటనలు, పాత పేర్లు మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, మీ లోపల జరుగుతున్న ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేమిటంటే ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు, లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చబోతూ ఉండవచ్చు.
ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చారు, మీ జీవితంలో వారి పాత్ర ఏమిటి, అది మీకు వరమా లేక శాపమా, మీ గత కర్మకు వచ్చిన పరీక్ష. ఈ ప్రశ్నలకు సమాధానం మీ జీవితంలో బయటపడబోతుంది. ఆ వ్యక్తితో మీకు ఒక తీరని కర్మబంధం అనేది ఉంది. ఆ వ్యక్తి మీకు ఒక పెద్ద అవకాశం తీసుకొస్తున్నారు, లేదా దాగి ఉన్న నిజాన్ని బయట పెట్టబోతున్నారు, లేదా మీ జీవిత దిశను మార్చే ఒక వింతైన మాట చెప్పబోతున్నారు అనేది ఈ రాబోయే కాలంలోనే తెలిసిపోబోతుంది. ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తరువాత, ఈ విషయం మీకు తెలిసిన తరువాత మీరు మునుపటిలాగా ఉండరు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ మనసులో అలాగే ఉండిపోతాయి, రాత్రిలు నిద్ర లేకుండా చేస్తాయి, మీ ఆలోచనలను మూలాల నుండి మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న పరిచయం కాదు, ఇది గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో జరుగుతున్న కర్మ ఫలితం. ఆ వ్యక్తి రావడం వల్ల మీ జీవితం మీరు ఊహించని విధంగా పూర్తిగా మారిపోతుంది. ఒక పాత అధ్యాయం ముగిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టు మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ విధిని మార్చే నిమిత్త మాత్రుడు మాత్రమే కాదు. ఇదే సమయంలో మరొక అద్భుతం జరగబోతుంది. వి అనే అక్షరం గల వ్యక్తులు మీ జీవితంలో దైవరక్షణగా నిలబడబోతున్నారు. వి అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు విఘ్నేశ్వరుని అనుగ్రహంగా మీరు భావించండి. గతంలో మీకు ఎన్నో ప్రమాదాలు లేదా ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అద్భుతమైన అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. ఆ శక్తి ఈ వి అక్షరం గల వ్యక్తుల వల్లే అని గుర్తుంచుకోండి. మీకు ఎదురైన వెన్నుపోట్లు, బంధువుల యొక్క కుట్రలు పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకుండా చేసింది ఈ వి అనే వ్యక్తులే. అయితే ఈ విషయం మీకు తెలియదు, ఎందుకంటే ఇది మీ వెనుక జరిగిన ఒక అద్భుతమైన విషయం. అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ ఎస్ అనే అక్షరం ద్వారా మీ ఇంట్లో, మీ కుటుంబంలో లేదా మీ పని చేసే చోట ఇంతకాలం దాగి ఉన్న ఒక రహస్య విషయం వెలుగులోకి రాబోతుంది. అది ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కుటుంబ బాధ్యతల పంపకం, ఆస్తి తగాదాలకు సంబంధించిన సమస్య కావచ్చు. ఆ విషయం బయటపడగానే మొదట మీకు తీవ్రమైన షాక్ అనిపిస్తుంది. నన్ను ఇంతకాలం వీళ్ళు ఇలా మోసం చేశారా అని కళ్ళు తెరుచుకుంటారు. కానీ అదే నిజం మిమ్మల్ని బంధాల నుండి, అవసరమైన నమ్మకాల నుండి విడుదల చేస్తుంది. ఈ ఎస్ అక్షరం మీకు ఆత్మ జ్ఞానాన్ని, జీవితంపై పూర్తి స్పష్టతను ఇస్తుంది. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చబోతున్నారు. కాబట్టి ఆలోచించి ముందడుగు వేయండి. వీరితో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. ఈ రాబోయే 5 రోజుల్లో మీకు ఉద్యోగంలో ఒక పెద్ద ఉపశమనం లభించబోతుంది. మీ పని తగ్గడమే కాకుండా మీ పనికి తగిన గుర్తింపు లభించి మీ మాటలకు విలువ పెరగబోతుంది. ఇప్పటి వరకు మీ పైన జోక్స్ వేస్తూ మిమ్మల్ని చులకనగా మాట్లాడిన వారే ఇక నుండి మౌనంగా ఉండిపోబోతున్నారు. మిమ్మల్ని ఏదైనా మాట అనడానికి కూడా వారు భయపడబోతున్నారు, ఎందుకంటే వారి కర్మ అనేది వారికి లభించే సమయం ఆసన్నమైంది. అలాగే కేతువు సంచార ప్రభావం వలన దాంపత్య జీవితంలో గతంలో వచ్చిన చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పడుతుంది. పనుల్లో కొన్ని ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఒకరికంటే ఎక్కువ ఆదాయ మార్గాలు మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగు పెడతాడు. ఆ వ్యక్తి రావడం సాధారణం కాదు. వారి మాటలు ఇంట్లో ఒక కొత్త చర్చను మొదలు పెడతాయి. అది మీ కుటుంబ జాతకాన్ని మలుపు తిప్పుతుంది. అలాగే మీ శరీరంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. చిన్నపాటి అలసట, నిద్రలేమి లేదా తలనొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరమే మీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈ అవగాహన మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల నుండి కాపాడుతుంది. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో ఒక అపూర్వమైన, ఊహించని విచిత్రమైన సంఘటన జరగబోతుంది. గతంలో మీ జీవితం నుండి దూరమైపోయిన ఒక పాత బంధం లేదా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతున్నారు. వారి నుండి ఒక ఫోన్ కాల్ రాబోతుంది, లేదా ఎక్కడైనా కనిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు ఎదురవగానే లేదా మీ ఫోన్లో వారి పేరు చూడగానే మీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. మీ గుండెల్లో ఒక రకమైన భయానకమైన వింతైన ప్రకంపన మొదలవుతుంది. ఆ వ్యక్తిని చూడగానే మీ మనసులో వారితో వెంటనే మాట్లాడాలి, అంతా చెప్పాలి, గతంలో జరిగినవన్నీ చెప్పాలని తీవ్రమైన వేగం మీలో పుడతాయి. కానీ విచిత్రం ఏమిటంటే మీరు బయటకు మాత్రం చాలా సైలెంట్గా, మౌనంగా ఉండిపోతారు. మాట్లాడదామని నోరు విప్పినా నోటి వెంట మాట రాదు. కానీ మీరు మాట్లాడకపోయినా సరే వారి స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడతారు. ఈ ఒక్క పరిచయం లేదా ఫోన్ సంభాషణ మీ జీవితంలో
ఒక పెద్ద మలుపుని తెస్తుంది. ఆ వ్యక్తి మీతో మాట్లాడే ఆ మాటలు సాధారణంగా అనిపించినా దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఆ మాటలు మీ మనసులో నిద్ర లేకుండా చేస్తాయి, రాత్రంతా ఆలోచనల్లో పడేస్తాయి. కానీ ఇది బలహీనత కాదు, ఇది ఒక శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలను విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఆ వ్యక్తి చెప్పే మాటల వల్ల ఇకపై ఎవరి కోసం తల వంచకూడదు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి అనే బలమైన స్పష్టత, ఆత్మవిశ్వాసం మీలో పుడతాయి. ఈ కాలంలో మీలో ఆధ్యాత్మిక భక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు లేదా దేవుడిని తలుచుకొని వారు కూడా మనసులో దేవుడిని స్మరిస్తూ దీపం వెలిగించాలని, మంత్రాలు వినాలని, ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతారు. ఈ రాబోయే 5 రోజుల్లో మీ తలరాత మారబోతుంది అనడానికి మీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. చుట్టూ జనాలున్న ఒంటరితనం అనిపించడం, నిద్రలో దైవ రూపాంతరాలు కనిపించడం, లోపల ధైర్యం పెరగడం, ఏదో సాధించాలని తపన రగలడం, ఎవరిని నమ్మాలో మీకే అర్థమవ్వడం, నిలిచిపోయిన పనులు కదలడం మీరు స్వయంగా చూస్తారు. దాంతోపాటు సాక్షాత్తు ఆ భగవంతుడే మీ జీవితంలో 5 విచిత్రమైన దైవ సంకేతాలను చూపించబోతున్నాడు. మీరు బయటకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా దేవుడి విగ్రహం లేదా ప్రసాదం మీ చేతికి అందడం, మార్గమధ్యంలో ఒక పెద్దాయన లేదా అవధూత వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం, ప్రశాంతమైన లక్ష్మీ కల ఉన్న దేవుని పటం మీ ఇంట్లోకి రావడం, నిద్రలో వెలుగుతున్న ప్రమిద దీపం లేదా గుడి గోపురం కనిపించడం, మరియు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెవుల్లో గుడి గంటలు నాదం వినిపించడం, ఇవన్నీ దైవకృపకు బలమైన సూచనలు. మీరు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం లేదు. మీ వెనుక మాటలు అన్నీ పథకాలు వేసి అన్యాయం చేసిన శత్రువులు తామే చేసిన తప్పుల్లో చిక్కుకుంటారు. మోసాలు, నిందలు అన్నీ బయటపడతాయి. మీ మీద నిందలు వేసిన వారే మీ ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఎవరిని చూసి మీరు భయపడ్డారో వాళ్లే మీ ముందు చిన్నబోయి నలుగురిలో అవమానకరంగా కనిపిస్తారు. ఇది శత్రువులపై మీ నిశ్శబ్ద విజయం. తులారాశి వారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మీరు ఏది బలంగా ఆలోచించి మాట్లాడతారో అది ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. అందుకే ఈ కాలంలో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి. నా బతుకు ఇంతే, ఇంకా నాకు భవిష్యత్తు లేదు అనే మాటలు అనకండి. నాకు అంతా మంచి జరుగుతుంది, దేవుని దయ నాపై, నా కుటుంబంపై ఎప్పుడు ఉంటుంది, నా కాలం ఇప్పుడు వచ్చింది అనే మాటలు మీ నోటి నుండి రావాలి. మీ మాటల్లో వచ్చే ఆ నమ్మకమే మీకు అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తుంది. అవకాశాలు వచ్చే ఈ కాలంలో మీరు చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల నష్టం జరగకూడదు అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 3 హెచ్చరికలను గుర్తుంచుకోండి. మొదటిది, ఆవేశంలో తొందరపడి ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఇది మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టవచ్చు. రెండవది, గతంలో మిమ్మల్ని ముంచిన వారిని మళ్ళీ గుడ్డిగా నమ్మకండి. మూడవది, రాబోయే రోజుల్లో ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకండి. ఆ డబ్బు తిరిగి రాకపోగా ఆ బంధం పూర్తిగా తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 విషయాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆవేశంలో మీరు అనే ఆ మాట కొన్ని రోజుల తరువాత మళ్ళీ సాధారణంగా మీ బంధం ఉన్నా అది వారు మనసులో పెట్టుకొని ఎప్పుడో ఒకసారి మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారికి రెండవ అవకాశం ఇస్తే మళ్ళీ మిమ్మల్ని మోసమే చేస్తారు. కాబట్టి అలాంటి అవకాశాన్ని వారికి అసలు ఇవ్వవద్దు. అలాగే డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా ఏదైనా తీసుకునేటప్పుడు మధ్యలో షూరిటీ సంతకాలు అస్సలు పెట్టకండి. ఇది మొత్తం భారం మీ నెత్తి మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత మీ బంధం పూర్తిగా తెగిపోవడమే కాదు, మీ చేతిలో రూపాయి కూడా మిగలదు. కాబట్టి నా మాటలు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో మార్పు రావడానికి కొన్ని పరిహారాలను పాటించండి. ఇవి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీపై బలంగా పనిచేయకుండా అవి దూరంగా వెళ్ళిపోవడానికి, అలాగే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు రావడానికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా పాటించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నీటిని తీసుకొని సూర్య భగవానునికి నమస్కరిస్తూ అర్హం సమర్పించండి. అలాగే ఉదయాన్నే కనీసం ఒక 5 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. అలాగే ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం, అలాగే ఒక పసుపు రంగు రుమాలును మీ దగ్గర ఉంచుకోవడం వల్ల గురుబలం పెరిగి పనుల్లో ఆటంకాలు మొత్తం తొలగిపోతాయి. అలాగే శ్రీ విఘ్నేశ్వరుని ఆరాధించండి, పూజించండి. మీ మనసులో ఉన్న బాధలు అన్నీ ఆయనకు చెప్పుకోండి. రోజు కనీసం 11 సార్లు ఓం నమో వెంకటేశాయ
లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఇంటి పూజా గదిలో గాజు పాత్రలో కల్లుప్పు ఉంచండి. దీనివల్ల ప్రతికూల శక్తులు పారిపోయి కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. తులారాశి వారు ఇకపై ఇతరుల కోసం బతకడం ఆపేయండి. ఎందుకంటే ముందు మీకోసం బతకండి, తరువాత అందరినీ ఒక చోటకు చేర్చి వారి అవసరాలు తీర్చవచ్చు. డబ్బు లేకుండా మీరు మీ కుటుంబానికి ఎంత దగ్గరగా ఉన్నా అవి ఏవో ఒక గొడవలకు దారి తీస్తూనే ఉంటాయి. కాబట్టి దేవుడు ఇచ్చే అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకుంటే మీ జీవితం మీరు అనుకున్నట్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు కేవలం కాలాన్ని గడిపారు, కానీ రాబోయే రోజుల్లో జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించబోతున్నారు. నేను సామాన్యుడిని కాదు, నా తలరాతను నేను మార్చుకోగలను అనే ఆత్మవిశ్వాసం మీ సొంతం కాబోతుంది. చివరిగా ఈ సందేశం ప్రతి ఒక్కరి కోసం కాదు. ఎవరైతే జీవితంలో అన్ని కోల్పోయి కూడా ఇంకా పోరాడాలనే ఆశతో ఉన్నారో వారి కోసమే. మీ జీవితంలో కూడా బంధువుల కుట్రలు, అలాగే RVS అక్షరాల అనుభవాలు మీకు ఎదురైతే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ అనుభవాలను కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీమాత్రే నమః, తల్లి నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. శుభం.